సారీ, ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డాడు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాన్ని వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. నీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియ గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఇది ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను, సరేనా? వెళ్ళి మార్చుకోండి. బాయ్ ద బాయ్, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే, నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలియదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్, ఏంటి ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే